మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తూరుపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలతో వండిన వంటకాలను విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్నారు. అంతేకాకుండా బయోగ్యాస్ను ఉపయోగించి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దాని నుంచి వచ్చిన వ్యర్థాలు కిచెన్ గార్డెన్లో ఉపయోగించి కూరగాయలు పండిస్తున్నారు. వీటితో మెనూ ప్రకారం పాఠశాలలో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు శెట్టి రాజశేఖర్ తెలిపారు. ఈ స్కూల్లో బయోగ్యాస్ను 2023లో ప్రారంభించామని ఎంఈఓ విజయ్ కుమార్ తెలిపారు. ఎంపీపీఎస్ కొత్తూరుపల్లి పాఠశాలలో సాంప్రదాయ ఇంధన వనరుల కింద గోబర్ గ్యాస్తో మన ఎండిఓ వంట చేయుటకు ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతిరోజు ఎండిఓ వర్కర్సే పేడ వేస్తూ ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేస్తూ దాని ద్వారా తయారైన ఇంధనం ద్వారా మంచి రుచికరమైన భోజనం అందించడం జరుగుతుంది. అదే రకంగా అదే పాఠశాలలో మనకు కిచెన్ గార్డెన్ కింద మొక్కలు వేసి పళ్ళు పొలాలు కూడా అక్కడ నుండే తీసుకోవడం ద్వారా కూరగాయలు కూడా సాగు చేస్తూ మన జిల్లాలోనే మొదటి ప్లాంట్గా ఇది భావించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మొట్టమొదటిసారిగా బయోగ్యాస్ ప్లాంట్ను నెలకొల్పి విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనము ఎటువంటి గ్యాస్ను ఉపయోగించకుండా విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతుంది. సుమారు 10 కేజీల పేడను వాడి దాని నుంచి వచ్చిన వ్యర్థాలను కిచెన్ గార్డెన్లో ఉపయోగించి విద్యార్థులకు ఆర్గానిక్ పద్ధతిలో రుచికరమైన భోజనము అందించడం జరుగుతుంది.